నాయుడుపేట పట్టణంలోని ఏఎంసీ కార్యాలయం వద్ద జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి ఉయ్యాల ప్రవీణ్ నూతనంగా ఏఎంసీ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టారు. కూటమి నాయకులు కార్యకర్తలతో ఆర్టీసీ బస్టాండ్ నుండి ఏఎంసీ కార్యాలయం వరకు భారీ ర్యాలీతో బయలుదేరారు. జనసేన పార్టీ కార్యాలయంను ప్రారంభించారు. కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ఘనంగా డైరెక్టర్లతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంకు ఎమ్మెల్యే డాక్టర్ నెలవెల విజయశ్రీ, జనసేన ఎమ్మెల్సీ సభ్యులు పసుపులేటి హరిప్రసాద్ యాదవ్, మాజీ ఎంపీ నెలవెల సుబ్రహ్మణ్యం, ఎక్స్ మినిస్టర్ డాక్టర్ పరసా వెంకటరత్నంలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కార్యక్రమంను పర్యవేక్షించారు. పలువురు నాయకులు, కార్యకర్తలు ఉయ్యాల ప్రవీణ్ను, డైరెక్టర్లను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అట్లా కృష్ణారావు, నాయుడుపేట మండల పార్టీ అధ్యక్షుడు సతీష్, టీడీపీ ఓజిలి మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, పెళ్లకూరు మండల పార్టీ అధ్యక్షులు సంచి కృష్ణయ్య, కంకణాల ప్రసాద్ నాయుడు, డైరెక్టర్లు కోటి యాదవ్, దువ్వూరు పవిత్రారెడ్డి, కొండూరు సౌమ్య, నాయకులు దువ్వూరు శ్రీనివాసులు రెడ్డి, పాడి వెంకట సుబ్బయ్య, పలువురు నాయకులు పాల్గొన్నారు. బ్యాక్ రావాలి సార్. కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షులు ఖలీల్ గారిని, కొట్టే సాయి ప్రసాద్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. దామరపు రాజేష్ గారిని, రాజశేఖర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా సభాముఖంగా కోరుకుంటున్నాం. తేదీ 29/8/2025 ప్రకారం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా నియమించినందున ఈ దినము వ్యవసాయ మార్కెట్ కమిటీ నాయుడుపేట చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించనున్నాను. నా యొక్క పదవీ కాలము మార్కెట్ చట్టము 1966 మరియు 1969లోని నియమావళి కట్టుబడి కమిటీ అభివృద్ధికి తోడ్పడగలనని నా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారము 29/8/2025 ప్రకారం వ్యవసాయ మార్కెట్ కమిటీ నాయుడు అన్ని నీటిగా రావాలంటే ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఆయనకు మద్దతు ఇచ్చి మేము ఓట్లు చేరనివ్వము. ముఖ్యంగా ఒక విన్నపం ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి వడ్లు, బియ్యం ఇవన్నీ కూడా స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారు. ప్రవీణ్ గారు, డైరెక్టర్లు అందరూ కూడా చెక్ పోస్టుల దగ్గర కొంచెం తనిఖీలు నిర్వహించి అటు జరగకుండా చూసే బాధ్యత మీరు తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి. అప్పుడే మనం రైతులకు మేలు చేసిన వారు అవుతాము. అందరికీ మరొకసారి ఒక ఏఎంసీ చైర్మన్ పదవి వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, రబ్బరు చెప్పులు వేసుకున్న వారితో, యువకులతో, ఏ రాజకీయ సంబంధం లేని కుటుంబంలోని వ్యక్తులను, యువకులను నేను నాయకులను చేస్తాననే దానికి ఒక ఎగ్జాంపులే ఈరోజు ప్రవీణ్ గారిని ఏఎంసీ చైర్మన్ గా ఇక్కడ నాయుడుపేటలో హామీలు, యువకులు ఎప్పుడూ నవ్వుతూ ఉండే మా కొట్టే సాయి గారిని శ్రీకాళహస్తి టెంపుల్ చైర్మన్ గా నియమించారంటే పవన్ కళ్యాణ్ గారి మాటలు మీరు అర్థం చేసుకోవాలి. ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తారో గుర్రాలు పరిగెత్తాయి. మరి చివరకు అదే నిజమైంది. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో జనసేన పార్టీ, బీజేపీ పార్టీ రెండు కూడా కలిసి పనిచేసి 3 కూటములుగా పనిచేసి ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన అంతమొందించారు. మరి దానికి ప్రతిఫలంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎక్కువగా ఉన్నా ఈ నియోజకవర్గంలో 2 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలు ఉంటాయి. మన జనసేన పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి అటు లోకేష్ బాబు గారికి, ఇటు చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఆ రోజు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని, ఈ నిర్ణయానికి తీసుకోవడానికి కూడా కారణం గతంలో మనం చూసిన అక్రమాలు, అన్యాయాలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి తప్పు చేయకుండా 70 సంవత్సరాలు ఉన్న ఆయన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టడం,
అన్యాయమని ఆ రోజు ముందుకొచ్చి కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొచ్చి ఆయన సపోర్ట్ అందించిన జనసేన నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆ రోజు ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారు పక్కన నిలబడ్డారో అదేవిధంగా ఉయ్యాల ప్రవీణ్ గారు నాకు సీట్ వచ్చిన తర్వాత ఆయన ఆస్పిరెంట్ అయినా కూడా ఒక చెల్లెల్లాగా నన్ను ట్రీట్ చేసి ప్రచారంలో నాతో నిలబడి నేనున్నాను గెలిపిస్తాను అని జనసేన కార్యకర్తలను అందరినీ కూడా తీసుకొచ్చి నాతో పాటు నిలబెట్టి ఈరోజు నేను గెలిచిన దానికి కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా కృషే కారణమని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందుకు జనసేన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగా కూటమి ప్రభుత్వాన్ని కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూటమి నాయకులకు కూడా మనము సూలూరుపేట నియోజకవర్గంలో సముచిత అలాగే డైరెక్టర్లుగా ఎన్నికైన అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మనకు ఎలక్షన్స్ ముందు కానీ ఎలక్షన్స్లో కానీ అందరూ కూడా కష్టపడ్డ వాళ్ళే. ఈరోజు కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా మనము ఏదో ఒక డైరెక్టర్ ఏదో ఒక సముచిత స్థానం వాళ్ళకి అందించి పనిచేస్తారని కోరుకుంటూ డైరెక్టర్లందరినీ కోరుకుంటున్నాను. కూటమి ఐక్యత, కూటమి ఐక్యత, కూటమి ఐక్యత.